ఇవాళ మూడో బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వారికి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లైన్ పెట్టం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ మూడో బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చెయ్యి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చెయ్యి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. బ్రేక్ఫాస్ట్ పథకం గురించి బల్లలు కొట్టుకున్నారు. ఇవాళ ఎవరు పెట్టింది బ్రేక్ఫాస్ట్ పథకం? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. మేము ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి 2.5 ఏళ్ల పాటు పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పథకానికి దూరం చేసి ఇప్పుడేదో కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభం చేస్తున్నాము, ఇదేందో కొత్త పథకం అని చెప్పడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. అట్లే టిమ్స్ ఏం చెప్తుండే ఏది టిమ్స్ సనత్ నగర్ 2026 డిసెంబర్ లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్పింది? ఇప్పటికి 4 డేట్లు మారినాయి. టిమ్స్ సనత్ నగర్ కు 2.5 ఏళ్లలో 4 డేట్లు పెట్టింది. ఇది 5వ డేట్ బడ్జెట్ లో. మళ్ళా మొన్న ఉగాది కన్నారు, జూన్ కన్నారు, ఇవాళ డిసెంబర్ చేసిండు. ఈ ఏడాది 3 డేట్లు పెట్టిండు, అంతకుముందు 2 డేట్లు పెట్టిండు. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. మొత్తంగా ఈ బడ్జెట్ దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగ వర్గాలు, కార్మికులు అందరినీ నిరాశపరిచిన బడ్జెట్. థ్యాంక్ యూ.